రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చేస్తున్న జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని దస్తావేజు లేఖర్ల సంఘం పెద్దపాటి భీమరాజు డిమాండ్ చేశారు. జీవో 396 రద్దు కోరుతూ కోరుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన 9వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా లేఖర్లు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దపాటి భీమరాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 వలన దస్తావేజు లేఖర్ల ఉపాధికి తీవ్ర భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం లేఖర్లతో ఇబ్బంది లేకుండా చూస్తామని చెబుతున్నప్పటికీ సరైన రీతిలో హామీ ఇవ్వడం లేదని, అందువలన ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పరిస్థితులు ఈ జీవో ద్వారా ఏర్పడే అవకాశం ఉందని ఆరోపించారు. దీంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడడంతో పాటు సేవల్లో జవాబుదారీతనం తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు వైన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్న దస్తావేజు లేఖలు ఉన్నారు. వారి సమస్యలు ఏంటి, అసలు ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు ఏంటనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ నిరసన కార్యక్రమం సుమారు 9 రోజులు బట్టి చేస్తున్నా అన్నారు. ఏంటి సార్ ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించారా? ఈ నిరసన కార్యక్రమం పెన్ డౌన్ అనే పేరుతో 20వ తేదీ నుండి రాష్ట్రమంతా కొనసాగుతున్నది. కొద్దిమంది ప్రజాప్రతినిధులు చూద్దాం, ప్రభుత్వానికి తెలియబోస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ ఏ విధమైన స్పందన కూడా 396 జీవోకి కానీ ఆర్ఎస్కే ఆఫీసులకు కానీ ఏమీ మార్పు తీసుకురాలేదు. వాటి గురించి ఏమీ చెప్పట్లేదు. దస్తావేజు లేఖలు పేర్లాలుగానే ఉంటుంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు, మీరు కొనసాగించవలసిందిగా మేము చెప్తున్నాం అని చెప్పేసి ఐజీ గారు చెప్తున్నారు తప్ప 396 జీవోని రద్దు చేస్తామని కానీ ఆర్ఎస్కే ఆఫీసులని నిలుపుదల చేస్తామని కానీ ఇప్పటి వరకు ఏమీ చెప్పి ఉండలేదు. అంటే గత ప్రభుత్వంలో ఇదే విధంగా జరిగింది, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం? గత ప్రభుత్వంలో అయితే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం సచివాలయం నందు రిజిస్ట్రేషన్ జరగాలి అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అప్పట్లో మనకు కూటమి ప్రభుత్వం వారు దస్తావేజు లేఖలు లేకుండా దస్తావేజులు తయారు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూటమి ప్రభుత్వం గెలుపు అయిన వెంటనే సచివాలయం రిజిస్ట్రేషన్ ఆపివేసి యథావిధిగా రిజిస్ట్రార్ వారి ఆఫీసు నందు దస్తావేజు లేఖల ద్వారాగానే రిజిస్ట్రేషన్ జరిపించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. కానీ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అప్పట్లో అలా చెప్పి ఇప్పట్లో ఇలా చేయడం అది మంచా చెడా, అలా చెప్పొచ్చా చెప్పకూడదని ఆ నిర్ణయం వారికే వదిలేసాం. సరే, ప్రస్తుతానికి మరి మీరందరూ కూడా దీనిపై ఆధారపడి ఉన్నారు. ఈ యొక్క పరిస్థితి కానీ ఏర్పడితే కనుక మీ కుటుంబాలన్నీ కూడా చాలా ఈదిన పడితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తున్నారు. ఎలా ఉంది సార్ దీనిపై మీపై ప్రభావం? దీనిపై ప్రభావం మా మీద ఉంటుంది, మా కుటుంబాలపైన ఉంటుంది, మా వద్ద పనిచేసే కొద్దిమంది స్టాఫ్ ఉన్నారు వారి మీద ఉంటుంది. అదే రకంగా అంతకన్నా ఎక్కువగా రైతులు కొనుక్కునే ఆస్తులపై కూడా విపరీతంగా ఉంటుంది. దీని ఎఫెక్ట్ వల్ల ఆస్తులకు నష్టం జరిగే అవకాశం, రిజిస్ట్రేషన్లో పెడదారిని జరగవు కానీ పెడదారిని జరిగిన దానికంటే ఘోరంగా ఆస్తులకు నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ నష్టం ఎటువంటిదంటే దస్తావేజు లేఖరి మేము ఏం చేస్తామంటే మా సొంత బాధ్యతగా తీసుకొని ఏ విధమైన పొరపాట్లు లేకుండా వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తులకు ఏ విధంగా రికార్డు తయారు చేయాలి, ఏ విధంగా దస్తావేజు తయారు చేయాలి, ఏ రిజిస్టర్ కాపీ నుంచి సరిపోతుందా సరిపోవట్లేదా, కుటుంబ వ్యక్తుల నుంచి వంశపారంపర్యంగా లింకు సరిపోతుందా సరిపోవట్లేదా, కక్షిదారునికి ఏ విధమైన నష్టం లేకుండా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి, ఉదాహరణకి ఒక లాయర్ కంటే ఎక్కువగా ఆలోచించి ఈ ఆస్తులకు ఎటువంటి నష్టం లేకుండా కొనుక్కునేవారి వైపే మేము చూపు ఎక్కువగా 99% ఉంచి మేము దస్తావేజులు తయారు చేయడం జరుగుతున్నది.